భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 28 శ్లోక. ఈ చాప్టర్లో ఇదే చివరి శ్లోక. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. అశ్రద్ధయ, ఇది శ్రద్ధాత్రయ విభాగం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అశ్రద్ధ అంటే చేసే క్రతువే శ్రద్ధతో చేస్తే ఒక ఫలితం వస్తుంది. దాని మీద విశ్వాసం చేసి దాని మీద నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, అందుకే శరీరంతో చేసిన, వాక్కుతో చేసిన, మానసికంగా చేసిన అదే ఫలితం వస్తుంది. ఎప్పుడు నీకు శ్రద్ధ ఆసక్తి ఉంటే. అవి లేకుండా చేసేది అశ్రద్ధ. దాని మీద విశ్వాసం లేదు, దాని మీద నమ్మకం లేదు. అందుకే అశ్రద్ధయా హుతం. హుతం అంటే ఏంటంటే మళ్ళీ ఏ యజ్ఞాలు ఏవైతే హోమాలు చేస్తూ ఉన్నారు అంటే యజ్ఞాలు 3 రకాలని చెప్పారు. ఆ యజ్ఞాలు 3 రకాలైనప్పటికి కూడా మళ్ళీ ఏదైతే శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా ఏదైతే చేస్తున్నావు, దత్తం అంటే దానాలు ఏవైతే ఇస్తున్నావు, అది కూడా శ్రద్ధ లేకుండా ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావు. అలాగే తపస్తప్తం, తపస్సు అంటే మళ్ళీ ఏదైతే ఈ ఆచరించే తపస్సులు, ఇవి కూడా కృతం చేయత్. కృతం చేయత్తు అంటే చెయ్యబడేవి, అంటే ఇవన్నీ కూడా శుభకర్మలే. దానం చేసినా, యజ్ఞం చేసినా, తపస్సు చేసినా ఇవన్నీ శుభకర్మలే అయినప్పటికీ కూడా నువ్వు శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం లేకుండా చేస్తున్నావు, అశ్రద్ధగా చేస్తున్నావు. దానివల్ల అసదిత్యుచ్యతే, అసత్ ఇత్యుచ్యతే అని అర్థం. అంటే ఏంటి? సత్ అసత్. సత్ అంటే ఏంటి? ఆ పరమేశ్వరుడు. ఓం తత్ సత్ అని చెప్పారు. అంటే ఓంకార రూపంలో సర్వవ్యాపిగా ఉన్న ఆ పరమేశ్వరుడే ఈ పరమ సత్యము. అందుకే యజ్ఞక్రియ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినప్పుడు ఆ సత్ అన్నదే చెప్పారు. ఏంటి సత్? పరమాత్మయే ఉద్దేశించి చేస్తున్నావు, ఆ పరమాత్మయే పుచ్చుకుంటున్నాడు, పరమాత్మ ద్వారానే చేయబడుతున్నాయి, పరమాత్మయే ఇది. అన్నిటిలో అన్నిటా ఎప్పుడు ఎల్లవేళలా ఒకేలాగా ఉంటున్నవాడు ఆ పరమాత్మ అన్న విశ్వాసంతో. ఈ శుద్ధి అన్నది బాహ్యానికే కాకుండా అంతఃకరణంగా ఉండి అంత విశ్వాసంతో నువ్వు ఏవైతే కర్మలు చేస్తూ ఉన్నావో. కానీ ఇక్కడ అసత్తు అని చెప్పారు. అసత్ అంటే ఏంటి? శ్రద్ధ లేకుండా నువ్వు ఏవైతే యజ్ఞాలు చేస్తున్నావో, దానాలు చేస్తున్నావో, తపస్సులు చేస్తున్నావో ఇవన్నీ మంచివే, శుభకర్మలే అయినప్పటికీ కూడా ఇవన్నీ అసత్తు. అంటే చేస్తే చేసినట్టు కనిపిస్తుంది, చెయ్యనట్టు అని అర్థం. అసత్తు అంటే అసత్ ఇతి ఉచ్యతే అని చెప్పబడి ఉన్నది. ఒకటి చేశాను అంటే ఎలా అయితే కొన్ని కొన్ని కర్మలు చేయటం ద్వారా చేసిన దాని కారణంగా పాపము పుణ్యం వచ్చేస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నది మన అకౌంట్లో ఎలా అయితే వచ్చేస్తూ ఉంటుందో, కానీ ఇక్కడ ఈ అశ్రద్ధగా చేయటం వల్ల చేసావు శుభప్రదమైనవే, కానీ అశ్రద్ధగా చెయ్యటం వల్ల అవన్నీ ఏమవుతున్నాయి అంటే చెయ్యనట్టే అవుతుంది అని చెప్పి ఇది మళ్ళీ చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? శాస్త్రమే ప్రమాణం. ఆ శాస్త్రంలోనే అన్ని చెప్పబడి ఉన్నాయి. అందుకే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఇలా చేసేవి శుభప్రదమైనవే అన్న కర్మలైనప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా అశ్రద్ధగా చేయటం వల్ల, తత్ప్రేత్య అంటే ఏవైతే జీవించి ఉన్నప్పుడేమో జీవం ఉంది, మరణించిన తర్వాత ప్రేతాత్మలు అంటాం. అంటే తత్ప్రేత్య అంటే జీవించి ఉన్నప్పుడు కూడా ఇలా అశ్రద్ధగా చేయటం ద్వారా వాటి వల్ల ప్రయోజనం లేదు, మరణానంతరం కూడా దానివల్ల ప్రయోజనం లేదు. అంటే భోగప్రాయంగా ఇహలోకంలో జీవించి ఉన్నప్పుడు అనుభవించటానికి దానివల్ల ప్రయోజనం రాదు, మరణానంతరం కూడా ఏమీ నీకు గతి స్థితి మారవు ఇలా అశ్రద్ధగా చెయ్యటం వల్ల. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ విశ్వాసం లేకుండా ఏదైతే యజ్ఞాలు చేస్తున్నారో, దానాలు ఇస్తున్నారో, ఆచరించే తపస్సులు ఇంకా ఎటువంటి క్రతువులైనా సరే అవి శుభకర్మలే అయినప్పటికీ కూడా అవన్నీ కూడా అసత్తు అని చెప్పబడి ఉన్నది. అందుకే ఈ అసత్ అంటే ఏంటి అంటే లేదు అని. లేదు అంటే ఏంటి? చేసింది చేసినట్టుగా ఏ విధాన్ని పరిగణించటానికి వీలు లేదు. ఇవి ఇలా అశ్రద్ధగా చేయటం కారణంగా దానివల్ల జీవించి ఉండగా ప్రయోజనం లేదు, మరణానంతరం కూడా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము కలగదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టినప్పుడు ఏమని చెప్పాడు? శాస్త్రమే ప్రమాణము.
అంటే ఇక్కడ శాస్త్రంలో కొన్ని చేయమని జెప్పారు, కొన్ని చేయకూడదని జెప్పారు. చెయ్యవలసినవి ఎలా చెయ్యాలో అని కూడా చెప్పారు. అవి చేసేవన్నీ కూడా శ్రద్ధ, విశ్వాసంతో చెయ్యాలి. అందుకే ఇక్కడ యజ్ఞాలు ఎన్ని రకాలున్నాయని చెప్పారు. అలాగే దానాలు ఎన్ని రకాలున్నాయని చెప్పారు. తపస్సులు ఎన్ని రకాలున్నాయి అని చెప్పారు. అలాగే మనకి స్వభావానికి కారణమైన ఆహారం ఎన్ని రకాలు, దానికి కారణమైన మనలో ఉన్న గుణాల గురించి, ఆ భేదాల గురించి, ఒక్కొక్క గుణానికి లోబడినప్పుడు వాళ్ళ లక్షణాలేంటి, పైగా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే నేను ఏ కేటగిరీకి వస్తాను అన్నది తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, ఎలా అయితే 3 గుణాలు ప్రధానంగా చెప్పారు. అందుకే 3గా ఉన్నది. శ్రద్ధ కూడా 3గా ఉన్నది. సాత్విక, రాజస, తామస. అసురి స్వభావము, దైవీ స్వభావము ఇవి చెప్పి గుణాలు కారణంగా ఎలా అయితే కొన్ని కొన్ని ఆహారాలు చెయ్యటానికి, కొన్ని కొన్ని ఆరాధనలు చెయ్యటానికి నీకు ఎలా అయితే మక్కువ కలుగుతుందో, అది దేని మీద కలుగుతుందో దాన్ని తెలుసుకుని నిన్ను మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే శ్రద్ధ లేకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో అశ్రద్ధ కారణంగా నీకు దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. శ్రద్ధ, భక్తి లేకుండా ఏ క్రతువు చేసినా సరే అవి మంగళప్రదమే అయినప్పటికి కూడా ఎందుకంటే నువ్వు ఉద్ధరింపబడటానికి అవి చేస్తున్నావు. నీకు ఉపయోగపడాలి అంటే ఇప్పుడు నాకు ఉపయోగపడాలన్న స్వార్థంతో చెయ్యటం కాకుండా కొన్ని చెయ్యటం ద్వారా నా గతి స్థితి మారాలి. నాలో ఉన్న వికారాలు తొలగటానికి ఇవి చేస్తున్నాను. నేను ఏవైతే వాసనలు మోసుకుని వచ్చిన కారణంగా ఈ జన్మ తీసుకున్నానో, ఈ జన్మ పరంపరను తొలగించుకోవటానికి చేస్తున్నాను. పెంచుకోవటానికి కాదు కదా! అందుకే ఇక్కడ ఉపయోగం లేదు, అసత్తు అని చెప్పింది ఎందుకు అంటే మళ్ళీ ఏ రకంగా ఉన్నావు, ఏ గుణాలున్నాయి, ఏ లక్షణాలున్నాయి, ఏ ఆహారాన్ని తినటానికి ఇష్టపడుతూ ఉన్నావు, నువ్వు ఏమి చేస్తున్నావు, ఏది మాట్లాడుతున్నావు, అది తెలుసుకుని నువ్వు దాన్ని మార్చుకునే ప్రయత్నం ఆ శ్రద్ధతో, విశ్వాసంతో చేసినప్పుడు ఆ భక్తి పూర్ణంగా ఉన్న కారణంగా అది నీకు వృద్ధి వైపు తీసుకెళుతుంది. అందుకే పరమాత్మ అన్న భావన లేకుండా, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మళ్ళీ ఫలాపేక్ష అన్నది ఎక్కువగా ఉండి యాంత్రికంగా ఏదో చేశానని శరీరంతో చేసేవి ఆ యజ్ఞమైన, యాగమైన, దానమైన, వ్రతాలైన, పూజలైన, నిత్యకృత్యాలు ఇంట్లో ఏది చేసుకున్నా సరే అవన్నీ కూడా అసత్యాలు. అసత్ అంటే అసత్యము. అది అబద్ధం అని అర్థం. అబద్ధం అంటే ఏంటి? అందులో ఏమీ నీకు పనికొచ్చేది లేదు, పనికి రాదు అని. అంటే కర్మలు చేసేటప్పుడు ఎలా అయితే కర్మ చేసే ముందు పరమాత్మని స్మరించుకోవటం, చేస్తున్నప్పుడు స్మరించుకోవటం, అయిపోయిన తర్వాత కూడా అంటే నువ్వు నిత్యము స్మరిస్తూనే ఉండాలి, మనన చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే వికారాలు తొలగించుకోవటానికి. ఈ మళ్ళీ మాయామోహాలకి లోబడకుండా ఉండటానికి ఆ నామాన్ని ఆధారం చేసుకుంటున్నా ఆ విశ్వాసం ఇది నాకు తీసేస్తుందన్న విశ్వాసం నీలో ఎక్కువగా ఉండాలి. అలా ఉండి చేస్తేనే ఇహలోకానికి గాని, మరణానంతరం గాని దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే పనికిరాదు అని చెప్తున్నాడు. బంధనాలు పెంచేవే తప్పితే ఆ బంధనాలు తొలగించవివి. బంధనాలు తొలగించుకోవాలంటే విశ్వాసం ఉండాలి. చేసేటప్పుడు అంత భక్తి, శ్రద్ధతో చెయ్యాలి. ఫలితాలు కూడా ఆశించకుండా చెయ్యాలి. అందుకే భేదాలు చెప్పుకుంటూ వెళ్ళి ఎందుకు చెప్పాడు? అంటే ఆ భేదం తెలుసుకుని దాన్ని సరిచేసుకోమని. సరిచేసుకుని మళ్ళీ అటువంటివి నువ్వు చెయ్యకుండా ఉండేలాగా నియంత్రణ తెచ్చుకోవాలి. అందుకే శ్రద్ధ సాత్వికంగా ఉండాలి. భక్తి చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా సాత్వికంలోకి వెళ్ళాలి. తామస నుంచి రాజసకి, రాజస నుంచి సాత్వికకొచ్చి సాత్వికని కూడా దాటే ప్రయత్నం చెయ్యాలని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు యాంత్రికంగా చేస్తున్నావు గానీ దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. అంటే ఇక్కడ పోనీ పరలోకం తర్వాత సంగతి. ఇహలోకంలో కూడా నీకు సుఖాలు రావంటే సుఖం వచ్చి దుఃఖం రాకుండా పోతుందా? నేను ఇవి చేసినంత మాత్రాన నాకు శ్రద్ధ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు దుఃఖాలు రావా అంటే 2 వస్తాయి. అందుకే మళ్ళీ సమభావ స్థితిలో తీసుకోవాలని కూడా చెప్పాడు. అంటే ఒక యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, ఏది చేసినా ఇవి పవిత్రమైన కర్మ. కర్మ పవిత్రంగా ఉంటే సరిపోదు. నేను పవిత్రంగా ఉండాలి. నేను పవిత్రంగా ఉండాలంటే బాహ్యానికి నేను శుభ్రంగా ఉన్నాను, శుచిగా ఉన్నానంటే సరిపోతుందా? అంతరంగికంగా కూడా నేనంత శుచిగా ఉండాలి. పవిత్రత అన్నది ఉండాలి. ఎప్పుడొచ్చేస్తుంది పవిత్రత? స్నానం చేస్తే శుభ్రం అయిపోయాను అనుకుంటాను. శుభ్రమైన వస్త్రాలు వేసుకుంటే నేను చాలా శుభ్రంగా ఉన్నాను అనుకుంటాను. అదా శుచి అంటే? కాదే. ఏం మాట్లాడుతున్నావు? ఏ ఆలోచనలొస్తున్నాయి? ఏది వింటున్నావు? ఏది తింటున్నావు? ఇవన్నీ మళ్ళీ నీ స్వభావాలకి, ఆ లక్షణాలకి కారణమని స్పష్టం చేశాడు కాబట్టి, ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, సమర్థత పెంచుకుంటూ శ్రద్ధతో చేసే వాటి వల్లే నీకు ఉపయోగము. శ్రద్ధ లేకుండా చెయ్యటం వల్ల ఆటి వల్ల అంతా కూడా వ్యర్థం తప్పితే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు.
ప్రయోజనాన్ని ఆశించకుండా చెయ్యాలి. శ్రద్ధ మాత్రం పూర్ణంగా ఉండి చెయ్యాలి. అందుకే చంచలత్వాన్ని విడిచిపెట్టటము, సకామాన్ని విడిచిపెట్టటము, నిష్కామంగా చెయ్యటము. శ్రద్ధ అన్నది ఆ పరమాత్మ. అందుకే ఈ పరమాత్మ ఎక్కడున్నాడంటే అదే భేదభావం లేకుండా కూడా ఎందుకు చెప్పారు? అనంతంగా ఉన్న ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపి. అన్నీ తనవే. ఈ రూపం అది, ఆ రూపం ఇది అని మళ్ళీ భేదాలు చూపటానికి కాదు అక్కడ ఉన్నది. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే ఏమవుతుంది అంటే పాపం నీకు తొలగించుకోవటానికి, ఆ పాపం తొలగిపోతేనే నీకు ఈ వికారాలు తొలగిపోతాయి. లేకపోతే మళ్ళీ దుర్గతులే కలుగుతాయి. విశ్వాసంతోనే గతి స్థితి మారుతుంది. దుఃఖ రూపంగా ఉన్న ఈ పరంపర జన్మలకి కారణమైనది నేను శాశ్వతంగా తొలగించుకోవాలి అంటే కృత్రిమంగా చెయ్యటం కాదు, అర్ధసహితంగా. అందుకే ఒకదాన్ని నువ్వు ఉచ్చరించటం రానప్పుడు వినటం నేర్చుకో అంటారు. కొన్ని చేయటం రానప్పుడు చూడటం నేర్చుకో అంటారు. చూసేది వినేది కూడా శ్రద్ధతో ఎప్పుడైతే మనిషి మనస్సు అక్కడే ఉంటుందో దాని కారణంగా ఆ కర్మలన్నవి వృధా కాదు. అందుకే చేసినా చూసినా విన్నా అదే ఫలితం ఎందుకు వస్తుంది? అక్కడ భక్తి శ్రద్ధ పూర్ణంగా ఉన్న కారణంగా వస్తుంది. ఆ శ్రద్ధ అన్నది ఎప్పుడైతే లోపిస్తుందో దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. సాధారణంగా వింటూ ఉంటాను. నేను అది చేశాను, ఇది చేశాను కానీ ఎటువంటి ఫలితం లేదు. ఆ గుడికెళ్ళాను, ఈ గుడికెళ్ళాను కానీ ఏవంటి ప్రయోజనం లేదు. ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్ని హోమాలు చేశాను, నాకేమీ ప్రయోజనం రావట్లేదు అంటే వ్రతంలో లోపం వచ్చిందా? లేకపోతే నా శ్రద్ధలో లోపం ఉందా? నా భక్తిలో లోపం ఉందా? క్రతువులో గాని, మంత్రంలో గాని ఎప్పుడు ఉండదు. మనమే లోపాలు చేస్తూ ఉంటాం. అందుకే నిత్యం చేసుకునే పూజలో కూడా మంత్రహీన, క్రియాహీన, భక్తిహీన అనుకుంటూ ఉంటాం. అయితే ఇది అంటున్నాను కాబట్టి నేను ఏదైనా లోపాలు చేసినా నడిచిపోతుంది అన్నట్టుగా ఉండకుండా దాన్ని ప్రయత్నపూర్వకంగా వెంటనే మన పండితులమే అయిపోవే, అన్నీ ఏం గుర్తు. అందుకే చిన్న చిన్నవి చదివేటప్పుడైనా సరే బాగా నేర్చుకుని గురుముఖత తప్పులు సరి చేసుకుంటూ నేర్చుకునేటప్పుడు తప్పులే చదువుతాం. ఎలా చదివినా నడిచిపోతుందన్నట్టుగా కాకుండా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. ఒక్కసారి, 2 సార్లు, 100 సార్లు కూడా చదవాల్సి వస్తుంది. శ్రద్ధ ఉంటే ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టవు. వచ్చేదాకా విడిచిపెట్టవు. వచ్చాక కూడా ఏం చేస్తావు? దాన్ని మళ్ళీ రోజు చేస్తూ ఉంటేనే అది ఇంకా స్థిరంగా దాన్ని పట్టుకోగలదు. లేకపోతే మళ్ళీ విస్మరణ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ శ్రద్ధ, విశ్వాసాలు అందులో మళ్ళీ ఎక్కడ లోపం ఉండకూడదు. ఎందుకంటే అదే ఆధారము సర్వానికి కూడా. ఏవైతే జ్ఞానపరంగా నువ్వు ఉండటానికి అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి, అజ్ఞానం అన్నది తొలగిపోతే గాని దీన్ని మళ్ళీ స్థిరంగా భక్తిలో వృద్ధి చెందుతూ నువ్వు పట్టుకోలేవు. అందుకే నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ గుణాన్ని మార్చుకోవాలి. ఎందుకు? సాత్వికంగా ఉంటే దేవతలను ఆరాధిస్తున్నారు, రాజసంగా ఉంటే యక్ష రాక్షసులను ఆరాధిస్తున్నారు, తామసంగా ఉంటే ప్రేతభూతాల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. నీ ఆయువు, బుద్ధి, బలము, సుఖము ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉండాలంటే దేవత ఆరాధన ఉండాలి. పైగా ఈ దేవత ఆరాధన అంటే మళ్ళీ భేదాలు చూపించకుండా ఉండాలి. ఆహారంలో కూడా నియమాలు పాటించాలి. ప్రతిదీ సమర్పణ భావంతో ఏది లభిస్తే అది తినటంలో తప్పే లేదు. కానీ ఎలా అయితే సర్వము పరమాత్మయే, నాలో ఉన్న వికారాలు మళ్ళీ తీవ్రతకి వెళ్లకుండా నా అజ్ఞానం అన్న అంధకారం తొలగిపోవాలని ఈ క్రతువుల రూపంలో చేస్తున్నాను. అందుకే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మనస్సు అన్నది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. అందుకే పెద్దవాళ్ళని చూసినా, ఏ దేవతల్ని చూసినా, బ్రాహ్మణ్ణి చూసినా, గురుజనుల్ని చూసినా, ఎవరిని చూసినా సరే సేవా భావనతో, అందుకే పవిత్రత అన్నది నీ మనస్సులో ఎప్పుడు ఉండాలి. హింసించేలాగా, బాధించే విధానంగా నువ్వు ఉండకూడదు. ఈ శారీరకంగా ఎప్పుడైతే శుద్ధి చెందుతావో వాక్కు శుద్ధి వస్తుంది. వాక్కు శుద్ధి వచ్చాక మానసికంగా ఆ శుద్ధి స్థిరంగా ఉంటుంది. అందుకే ఫలాపేక్ష లేకుండా శ్రద్ధతో ఆచరించటమే ప్రధానము. ఆ శ్రద్ధలో లోపం ఉండకూడదు. దానాలు చేసిన, ఏది చేసినా మళ్ళీ ఇక్కడ అపాత్రత దానం చెయ్యకూడదు. నీ కర్తవ్యాన్ని పైగా నేను కాబట్టి చేస్తున్న ఇట్లాంటివి ఏవి ఆలోచన లేకుండా సచ్చిదానంద ఘనస్వరూపమే ఆ పరమేశ్వరుడు. నా చుట్టూ ఉన్నది, అన్నిటిలోనూ ఉన్నది, సర్వవ్యాపగా ఉంటున్నవాడు అదే పరమ సత్యము. ఆ పరమేశ్వరుడే సర్వము. అందుకే ఆ నామాన్ని ఉచ్చరించటము, ఉచ్చరించేటప్పుడు కూడా భక్తి విశ్వాసంతో శ్రద్ధతో చెయ్యటము. నేను గనక గంటలు గంటలు చదివేస్తున్నా, నేను కాబట్టి గంటలు గంటలు ఇవన్నీ కూడా అనర్గళంగా చెప్పేస్తున్నాను అంటే కాదక్కడ. శ్రద్ధలో లోపం ఉండకూడదు. అందుకే ఈ క్రతువులన్నీ కూడా మంగళకరమైనవే, శుభప్రదమైనవైనప్పటికీ కూడా నువ్వు చేసేటప్పుడు శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త పడాలి.
సత్తు అసత్తు అన్నది తెలుసుకోవాలి. విశ్వాసం లేకుండా చేస్తే అసత్ అవుతుంది, విశ్వాసంతో చేస్తే సత్ అవుతుంది. అందుకే యజ్ఞాలు, దానాలు, తపస్సులు, శుభకరమైన మంగళప్రదమైన వ్రతాలు, నిత్యకృత్యాలు ఏది చేసినా సరే నువ్వు జీవించి ఉండగానే చేస్తావు. చచ్చాక నువ్వు చేయటానికి వీల్లేదు, చేసే అవకాశం కూడా లేదు. నువ్వు చచ్చాక మళ్ళీ ఇంకో జన్మ తీసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు చేసేవి శ్రద్ధతో చేస్తేనే అది మారుతుంది, లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను. నిశ్చయంగా. అందుకే సర్వము పరమాత్మయే. దీన్ని ప్రియంగా చూసి దాన్ని అప్రియంగా చూసి దీని మీద చాలా మక్కువ పెంచుకుని దాని మీద ద్వేషం పెంచుకుని దీన్ని మంచిగా చూసుకుంటున్నాను కాబట్టి దీనికి మళ్ళీ నష్టం కలిగించే ఇట్లా నువ్వు భేదభావంతో ఉండకు. ఏది జరిగినా నీ మంచికే. అందుకే నువ్వు చేసేదంతా కూడా సమర్పణ భావంతో ఉండి, అలా అని నువ్వు ఎవరు ఏదన్నా కూడా అలాగే భరించు అని కాదు చెప్పేది. ఆ ధర్మాన్ని విడిచిపెట్టకు. సందర్భాను అనుసారంగా నువ్వు వ్యవహరించుకుంటూ ప్రతిదీ సమర్పణ భావంతో అలా నియమనిష్టతో నువ్వు ఎప్పుడూ ఉండాలి. ఆ శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకుని నీ జీవితం అంతా కూడా ఆ శాస్త్రానికి తగ్గట్టుగా మరుల్చుకుంటూ ఉండాలి. అందుకే క్రియలు చెయ్యటం కాదు, క్రియ చేసేటప్పుడు కూడా దాని గురించి అవగాహనతో. అందుకే చిన్న చిన్న క్రతువుల రూపంలో, వ్రతాల రూపంలో చేసుకున్నా సరే చేసిన వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటం, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అన్నది కాదు. అందుకే కొన్ని గురుముఖత అంటారు. అంటే అది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటము. ఆ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అందుకే కూడా మళ్ళీ ఎలా అయితే గురుజనుల్ని అందరినీ సేవించుకోవటం అంటే ఏంటి, ఫలితాలు ఆశించి కాదు, ఆ వేద శాస్త్రాల్లో ఉన్న నియమాల్ని దాన్ని అనుసరించి నేను చెయ్యటానికి దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ ఈ వాసనలు తొలగించుకోవటానికి ఆ విశ్వాసం ఉండాలి. ఇది ఆధారం. అందుకే మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ కూడా అంత అనన్యమైన భక్తితో సమర్పణ భావంతో నువ్వు చెయ్యాలి. దానికి బదులుగా నువ్వు అశ్రద్ధగా ఏదైతే చేస్తావో, విశ్వాసం లేకుండా చేస్తావో దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఆధారాన్ని తెలుసుకుని దాన్ని నువ్వు పట్టుకుని ఉంటేనే ఉద్ధరింపబడతావు. దాంతోనే ఈ చివరిగా ఈ శ్లోకంలో చెప్పి, అందుకే పరమ సత్యాన్ని గ్రహించటము, శ్రద్ధతో ఆచరించటము సత్క్రతువులు. లాభాన్ని ఆశించి కాకుండా అవకాశం లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ఉండాలి. అందుకే శ్రద్ధగా చెయ్యటము, శుభకర్మలు చెయ్యటము, శుభప్రదంగా ఉండటం. అందుకే సద్భావే సాధుభావే, సత్సంగత్వం. ఇవన్నీ కూడా నీకు ఇహలోకానికి పరలోకం అంటే మరణానంతరం కూడా ప్రయోజనాన్ని ఇస్తాయి. మరణానంతరం తర్వాత నా పాపకర్మల కారణంగా ఈ జన్మ తీసుకున్నాను, దాన్ని తొలగించుకునే ప్రయత్నమే నేను చెయ్యటము. అందుకని సర్వదా నువ్వు ఎప్పుడైతే ఇలాగా శ్రద్ధతో భక్తితో ఆచరిస్తూ ఉండి అన్ని అనన్యమైన భావంతో పరమాత్మయందే సమర్పణ భావంతో ఎప్పుడైతే ఉంటావో త్రికరణ శుద్ధిగా కృత్రిమంగా చెయ్యకుండా ఆ మనసంతా కూడా దాని మీద పెట్టి శ్రద్ధతో నువ్వు ఆచరించాలి. అప్పుడు శుభకర్మల వల్ల నీకు ప్రయోజనము. శుభకర్మలే అయినప్పుడు కూడా అశ్రద్ధగా చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకే నిషిద్ధి, అశుభ కర్మలను నిషిద్ధి అంటారు. సిద్ధి ఇచ్చే కర్మలు శుద్ధ కర్మలు. అది తెలుసుకుని ఆచరించే, ఏది పడితే అది ఎలా పడితే అది ఆచరించేశాను కదా అంటే కాదు, దాని గురించి అవగాహనతో తెలుసుకుని మళ్ళీ చెయ్యవలసిన విధి విధానంగా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తూ శ్రద్ధ భక్తితో త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావు. అందుకే ప్రదేశం శుభ్రంగా ఉంటే సరిపోతుందా, నువ్వు శుభ్రంగా ఉండాలి. ఈ బాహ్యానికి శుభ్రంగా ఉంటే సరిపోతుందా అంటే అంతరింగికంగా కూడా శుభ్రంగా ఉండే ప్రయత్నం చెయ్యటము. చేసే క్రతువు మీద విశ్వాసము. సర్వంతర్యామి అయిన ఆ పరమేశ్వరుడే సర్వత్రా ఎప్పుడూ ఉంటున్నవాడు, అన్నీ తానే ఉన్నాడు. తాను లేనిది తాను కానిది ఈ జగత్తులో ఏదీ లేదు అన్నది విశ్వాసంతో నువ్వు పట్టుకునే ప్రయత్నం చేస్తావు. ఇది అన్నంత మాత్రాన నాకు అది వచ్చేసింది, నాకు అది అర్థమైపోయింది అంటే కుదరదు. అర్థం చేసుకునే ప్రయత్నాన్ని విడవకుండా నువ్వు పట్టుకుంటూ ఉన్నావు. ఈ రోజు నుంచి నేను శ్రద్ధగా ఉంటానంటే రేపు మరుక్షణంలో నేనేం ఉంటా. కాకపోతే ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా, అందుకే ఆహారంలో మార్పులు రావాలి. ఎప్పుడు లెగుస్తున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు, ఎలా తింటున్నావు, ఎవరి సాన్నిధ్యంలో ఉంటున్నావు, ఏమి చేస్తున్నావు, ఏ ఆలోచనలు నీలో మెదులుతూ ఉన్నాయి, ఏటి సంపర్కంలో ఉంటున్నావు, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 28 శ్లోక సంపూర్ణం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగం 17 చాప్టర్ సంపూర్ణం.